ఈనాడు నీ భర్త తలనీలాలు ఖండించి స్వామికి ముడుపు కట్టాలి. అమ్మా, తల వెంట్రుకల తిరుమలేశునికి అర్పించడమా? ఈ క్రియలో పరమార్థం ఏమిటో తెలుసుకోవచ్చా తల్లి? తప్పకుండా. శ్రీవారికి తలనీలాలు సమర్పించడం కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. తలనీలాలు అంటే ఏమిటి? నీలాలు అంటే కురులు, తలనీలాలు అంటే తలపై ఉన్న కురులు అని అర్థం. తలనీలాలు సమర్పించడంలో శాస్త్రం మగవాళ్లకి సంపూర్ణ శిరోముండనం మరియు ఆడవాళ్లకి కేవలం కొన్ని కురులు సమర్పించడం మాత్రమేనని స్పష్టంగా తలనీలాలుగా వర్ణిస్తోంది. అయితే ఆడవాళ్లు ప్రత్యేకించి ఎంత మొత్తంలో తలనీలాలు సమర్పించాలి అనే ఖచ్చితమైన పద్ధతి అంటూ ఏమీ లేదు. 3 కత్తెరలు లేదా కొన్ని ప్రత్యేకమైన కొలతల ప్రకారం తల మీద కురులను తిరుమలలో సమర్పించడం అనేది ఆనవాయితీ. అయితే తప్ప ఆడవాళ్లు సంపూర్ణ శిరోముండనం చేసుకోరాదు. అలా చెయ్యడం దోషం కూడా. మాయదారి పశుల కాపరి మాడు మీద కొట్టాడు. గాయం మానిపోయింది గాని ఇక్కడ రాలిపోయిన శిరోజాలు మళ్లీ రావడం లేదు. చంద్రుడికి మచ్చల నా తండ్రికి కూడా ఇది శాశ్వతంగా ఉండిపోతుందా స్వామి? శ్రీ వెంకటాచల స్థల పురాణం మరియు వెంకటాచల మహాత్మ్యం ఆధారంగా చూసుకుంటే శ్రీవారికి మొట్టమొదటగా తలనీలాలు సమర్పించినది నీలా అనే ఒక గంధర్వ కన్య. ఈవిడ ఒక్క శాపం కారణంగా శేషాచల అడవుల్లో ఉన్న ఒక ప్రాంతానికి వనదేవతగా వచ్చి ఈ పర్వత ప్రాంతాల్లో స్థిరపడి ఉంది. ఈ త్రిజగన్మోహనుడి వదనార విందానికి ఈ చిన్న లోపమా? నా స్వామికి లోపం తీర్చలేని నాకెందుకీ దిగంత దీర్ఘ సుందర లహరి నీలాల సంపద? ఈ లోపం తీర్చిన నాడు కదా నా పేరుకు సార్థకత. కృష్ణార్పణమస్తు. కలియుగంలో మానవ రూపంలో మానవ నేత్రాలతో నేరుగా ఆ వైకుంఠ నారాయణుణ్ణి ఇదే పర్వత ప్రాంతంలో ఎప్పుడైతే దర్శించి శ్రీవారికి తన కురులను స్వచ్ఛందంగా సమర్పించిన తర్వాత తనకు జన్మరాహిత్యం పొందగలదు అనేది ఆ శాపం యొక్క అంతరార్థం. ఎవరమ్మా నువ్వు? నన్ను నీలా అంటారు. ఓ, నీలాద్రివా? నీ తలనీలాలు ఎంత మనోహరంగా ఉన్నాయి దేవి. ఎలా వచ్చింది నాకు ఈ జుట్టు? ఇప్పుడు మా అమ్మ నన్ను చూస్తే సంతోషపడిపోతుంది. ఇవి ఎవరిచ్చారని అడిగితే నేనేం చెప్పాలి? నీలాద్రి సమర్పించుకుందని చెప్పండి స్వామి. శ్రీవారికి మొట్టమొదటగా ఆవిడే తన కురులను సమర్పించింది గనుక ఆవిడ పేరు మీదే తలనీలాలు అనే పేరు వ్యవహారికంగా స్థిరపడిపోయింది. ఆనాటి నుంచి కలియుగాంతం వరకు తిరుమల క్షేత్రంలో భక్తులు తలనీలాలు సమర్పించగా వచ్చే పుణ్య ఫలంలో కొంత భాగం ఆవిడకి సంక్రమించేలా శ్రీనివాసుడు ఆమెకు వరం ప్రసాదించాడు. మనుషుల పాపపుణ్యాల ఫలం వారి తల వెంట్రుకలను ఆశ్రయించుకుని ఉంటుంది. సౌందర్య కారకాలే కామగుణాన్ని ప్రేరేపించే ఆ శిరోజాలతో పాటు తమ సమస్త కర్మ ఫలాల్ని పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు మీ భక్తులు. ఆ శిరోజాలే తలనీలాలు అన్న పేరుతో ఈ నీలకు సంక్రమించేటట్లు అనుగ్రహించండి స్వామి. ఆవిడ వనదేవతగా ఉన్న ప్రాంతాన్ని ఆవిడ పేరు మీద నీలాద్రి మరియు నీలాచలం అని తన 7 కొండల్లో ఒక కొండగా కలియుగాంతం వరకు స్థిర నివాసం కల్పించాలని స్థల పురాణం చెబుతోంది. ఈ నీల తన నీలాలు నాకిచ్చి నా తల్లికి ఎనలేని సంతోషాన్ని కూర్చింది. ప్రతిఫలంగా నా భక్తుల శిరోజాలు కోరుకున్నది. నేనీ నీలకు చిరరుణిని. ఆ సంప్రదాయం మాతోనే మొదలయ్యే మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి.
తలనీలాలు ఇవ్వడం అంటే కురులు ఇవ్వడం అని మాత్రమే అర్థం. అందుకు మనం తిరుమల మరియు ఇతర పుణ్యక్షేత్రాల్లో తలనీలాలు సమర్పించే ప్రదేశాలను కళ్యాణకట్ట లేదా క్షురకర్మశాల లేదా కేశఖండనశాల అనే పేర్లతో మాత్రమే పిలుస్తాం తప్ప కేశముండనశాల అని పిలవం. శిరోముండనము అంటే పూర్తిగా కురులను సమర్పించడం. ఉదాహరణకు గుండు కొట్టించుకోవడం. స్త్రీ పురుషులకు శిరోముండనం ధర్మాలు వేరువేరుగా ఉన్నాయి కనుక ఆ ప్రదేశాలను కేవలం కేశఖండనశాల అని మాత్రమే పిలిచేవారు. కలియుగాంతం వరకు ఇలాగే మీ భక్తులంతా తమ నీలాలు మీకు సమర్పిస్తూ ఉండాలి. అవి మీ నుంచి నాకు సంక్రమించాలి. ఇది సాంప్రదాయమై వర్ధిల్లని స్వామి. తథాస్తు. ఆనాటి నుండి భక్తులు తమ తలనీలాలను స్వామికి సమర్పించుకోవటం ఆనవాయితీ అయింది.